Hello everyone, welcome to our channel Sasha Archula. If you are watching this channel for the first time, please to subscribe to our channel. How are you feeling? How are you feeling, Sasha? You like it? What is this? Chappu? Hello? What is this? What is this? హలో అందరికీ, మాకైతే వింటర్ స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కదా స్నో. ఈరోజు పొద్దున్నే డేకేర్కి వెళ్దామని డోర్ ఓపెన్ చూసేసరికి మొత్తం స్నో ఉందన్నమాట. సాషా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయింది అండ్ డేకేర్కి అయితే బయలుదేరిపోయాం. సీట్ బెల్ట్ వద్దని అల్లరనమాట. రెగ్యులర్గా అయితే బాగానే కూర్చుంటుంది కానీ వీకెండ్ వచ్చింది కదా, సో ఫస్ట్ డే కష్టం అనమాట ఇలాగా. మా మార్నింగ్ రష్ అవర్ ఫేసెస్ అనమాట ఇవి. చాలా అంటే చాలా స్నో ఉంది ఈరోజు, చల్లగా కూడా ఉంది. ఈసారి ఇలాగా స్నో చాలా తొందరగా స్టార్ట్ అయింది. సాషా పుట్టినప్పుడు డిసెంబర్లో కానీ స్టార్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు నవంబర్కే ఇంత స్నో ఉందన్నమాట. చూసారా, ఈ వెదర్లో కూడా వీళ్ళు కొంతమంది వాకింగ్ అలా చేస్తారు, మీరు ఇప్పుడు గమనించుంటే. అండ్ అసలు మొత్తము నిర్మానుష్యంగా ఉంటాయి రోడ్స్ అని, కార్లలోనే బయటకు వెళ్తారు. అండ్ స్పెషల్గా కెనడాలో చాలా చిల్డ్ వెదర్స్ ఉంటాయి. అండ్ మీరు గమనించారా, అక్కడక్కడ ఇలా షెల్టర్స్ లాగా వేసుకున్నారు. సో ఇవి కార్ పార్కింగ్ కోసం అనమాట. కొంతమందికి సింగిల్ గరాజ్ ఉంటుంది, డబుల్ గరాజ్ ఉంటుంది. సో అన్ని కార్స్ పట్టడానికి ఇలాగా వింటర్లో షెల్టర్ వేసుకుంటారు. ఇప్పుడంటే ఈ ఏజ్లో అసలు ఇది తెలియదు చలి అంతా, కానీ కొంచెం ఏజ్ వచ్చినాక అసలు ఈ స్నో అనేది క్లీన్ చేసుకొని బయటికి ఎట్లా వెళ్తారో అనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఇతను వాక్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు ఇలాంటి వెదరే చాలా ఇష్టం. వాళ్ళకి స్నో పడిందంటేనే వాళ్ళ ఫేసెస్ గ్లో అయిపోతాయి అన్నమాట. మనకేమో ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది. ఎవ్రీ ఇయర్ వచ్చేదే అయినా కూడా సడన్ ట్రాన్సిషన్ అని అనిపిస్తుంది అనమాట. బికాజ్ వీఆర్ యూస్ టు హాట్ వెదర్స్ కదా, మరి ఇంత పీక్స్ చలి మనం ఎక్స్పీరియన్స్ చేయము బేసికలీ. అండ్ మన కిడ్స్ మాత్రం బాగా అడ్జస్ట్ అవుతారు, బికాజ్ వాళ్ళు ఇక్కడే పెరుగుతారు. ఈ వెదర్ కండిషన్ కూడా వాళ్ళకి నచ్చుతుంది. మీరు సాషాని చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుందో. అండ్ ఆల్సో ఇక్కడ పిల్లలకి స్నోలో ఆడుకోవడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట. మేము కూడా సాషాకి ఈ స్లెడ్జ్ లాంటిది కొన్నామన్నమాట. మన జనవరి ఫిబ్రవరి ఆ టైంలో ఇంకా హిల్ స్టేషన్స్ అట్లా ఉంటాయి దగ్గరలో, అక్కడికి వెళ్తే స్లైడ్ చేయొచ్చు అనమాట హైట్ మీద నుంచి. ఒక ఎల్డర్ సపోర్ట్తోని వీళ్ళు స్లైడ్ చేయొచ్చు. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్, నాకు కూడా చాలా నచ్చుతుంది. నేను ఇయర్ లాంగ్ వెయిట్ చేస్తా, బట్ అగైన్ చాలా చిల్ అయిపోతుంది అనమాట బాడీ మొత్తము. చేతులు అయితే ఇట్లా ఫ్రీజ్ అయిపోతాయి. ఫైనల్గా మేమైతే డేకేర్కి రీచ్ అయిపోయాము. ఇది మన సాషా ర్యాక్ అనమాట. వింటర్ జాకెట్, ప్యాంట్స్ అండ్ స్నో బూట్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టేయాలన్నమాట. లోపల స్లిప్పర్సే ఇస్తారు, ఎందుకంటే వెట్ అయిపోతుందని చెప్పి. సాషా అస్సలు అవి విప్పానంటుంది. ఒకసారి కోట్ వేసుకుందంటే దానికి చాలాసేపు ఉంచుకోవడం ఇష్టం. ఇంకెలాగోలాగా అడ్జస్ట్ చేసి వాళ్ళ క్లాస్ రూమ్కి అయితే పంపించాను. మా దగ్గర అయితే ఈ మధ్య ట్రాఫిక్ జామ్ ఫుల్ ఉంటుంది. ఇక్కడ వెళ్తున్న వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఇంత స్నోలో ఈ ట్రాఫిక్ జామ్లో ఆఫీస్కి వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. దట్స్ ఆల్ ఫర్ దిస్ మినీ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.